హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సరేనా? ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్లో దర్శని. ఫుల్ టెన్షన్గా ఉంది. రేపు నా బర్త్డే, జాన్ 2. రాము ఎప్పుడు బయటికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తారు. ఎప్పుడైనా ఎక్కడికైనా, ఈవెన్ ఆఫీస్ వర్క్ ఉన్నా కూడా, ఆఫీస్కి సంబంధించింది ఏదైనా కొన్నా కూడా నన్ను తీసుకెళ్తాడు అనమాట. బట్ ఈరోజు ఏమైందంటే, నాకు ఆఫీస్లో పార్టీ ఉంది అంట. 31st పార్టీ అయిపోయింది, ఇంకేం పార్టీ ఉంటుంది నాకు తెలుసు. అయితే పార్టీ ఉంది, నేను లేట్గా వస్తానని ఇంటికి వచ్చి వెళ్ళారనమాట. నేను బయటికి వెళ్ళాను ఈ గ్యాప్లో. సో నేను బయటికి వెళ్ళాలి, నాకు పార్టీ ఉంది అని చెప్పాడు. ఓకే అని వదిలేసాను. అయితే గోల్డ్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో నాకు గోల్డ్ నా రింగ్ మిస్ అయింది. వస్తున్నాను తెలిస్తే ఏడుస్తా. ఎంత ఎంత సర్ప్రైజ్ చేద్దామన్నా నాకు తెలిసిపోద్ది అనమాట. అలాంటి మైండ్ సెట్ మనది. ఇప్పుడు అది పట్టుకెళ్ళాడు, నా గోల్డ్ రింగ్ ఒకటి తీసుకెళ్ళాడు అనమాట రాము. అయితే మేబీ నా థాట్ అది గోల్డ్ రింగే అవ్వచ్చు, 100% రింగే అవ్వచ్చు, లేకపోతే రింగ్ ఎందుకు పట్టుకెళ్తాడు. ఇంకా గోల్డ్ రేట్ చాలా రేట్ ఉంది ఇవాళ. మేబీ అది తుసు కూడా అవ్వచ్చు. అంత రేటు చూసి అంత బిల్లు పెట్టి ఏదైనా పెట్టి కొనడని నా ఒపీనియన్ అన్నమాట. ఏం జరిగిందో ఏమో చూడాలి. అప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. ఇక్కడ 8:30 ఇంకా రాలేదు. ఎప్పుడు వెళ్ళాడు? ఐ థింక్ 5:30కి వెళ్ళాడు. 5:30కి వెళ్ళి ఇంకా రాలా అంటే పక్క ఇది ఏదో గోల్డ్ షాపింగ్ అయినప్పుడు. నాకు భయం ఏంటంటే రాము ఏం తీసుకుంటాడా అని భయం వేస్తుంది. ఇంకా గోల్డే అనుకుంటున్నాను. నాకు రెండు స్టాల్ ఉన్నాయి అబ్బా, అయినా రింగే ఓకే, ఏం కాదులే, ఏదో ఒకటి ఏం చేస్తాను చెప్పండి. నాకు భలే నవ్వు వస్తుంది. రింగ్ పట్టుకెళ్ళి నాకు తెలియకుండా చేద్దాం అనుకుంటే అది తెలిసి అవుతాయి, అలా ఉంటాయి అన్నమాట. ఇంక ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను కొంచెం బొంగడికి ఫుడ్ పెట్టేస్తాను, దెన్ నా వర్క్కి వచ్చేస్తాను అన్నమాట. ఓకేనా? ఫుడ్ పెట్టేసి రెడీగా ఉంటాను. చేతికి గోరింట పెట్టుకోవాలబ్బా, గోరింట పెట్టుకుంటా చేతికి. ఇంక ఇట్లా రాము ఇంకా రావడానికి ఇంకా టైం పట్టిద్దంటే ఇంకా సర్లే అని ఇంకా నేను భూమికి ఫుడ్ పెట్టేశాను అనమాట. యాక్చువల్లీ రోజు 6:30, 7కి నేను భూమికి కానీ మేము ముగ్గురం కానీ ఫుడ్ తినేస్తాము. ఇంకా ఈ రోజు అయితే లేట్ అయిపోయింది ఆ రోజు. ఎందుకంటే ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసినాక ఇంకా దానికి ఫుడ్ పెట్టాను అనమాట. అదొకటి కొంచెం ఆఫ్టర్నూన్ పడుకుందనమాట, పడుకోబెట్టాను. మేము బర్త్డే సెలబ్రేషన్స్ బేసిక్గా మేము నైట్ 12కే స్టార్ట్ చేస్తాం అనమాట. నైట్ 12కి ఎందుకో అది ఇష్టం నాకు నైట్ సెలబ్రేషన్స్. ఇంకా బర్త్డే రోజు నైట్ కట్ చేయకపోయినా పర్వాలా, బట్ జాన్ 2 వచ్చింది అన్న 12కి ఇంకా కట్ చేసేయాలన్నమాట మనం కేక్. అలాంటి బ్యాచ్ అనమాట. ఇంకా చక్కగా ఇంకా గోరింటాకు అయితే మా ఇంటి దగ్గరలోనే ఉందండి ఆకు, ఇంకా అదే కోసుకొచ్చాను. బాగా జోరైపోయిందని దాంట్లో కొంచెం కోన్ కలిపాను అనమాట. ఇంకా టైం లేక ఒక చేతికే పెట్టుకున్నా. ఇంకా రెండో చేతికి రాముతో పెట్టించుకుందాం అనుకున్నా, అది అలా అయిపోయింది అనమాట. ఇంకా నాకు ఇలా చక్కగా డిజైన్స్ కన్నా ఒక చుక్క చందమామ ఇలా చక్కగా టోపీలు అంటాం కదా, టోపీలు పెట్టుకుంటే చాలు. అది ఎందుకు ఇష్టపడతానమాట నేను. ఫైనల్లీ రాము గారు వచ్చేసారనమాట. ఐ థింక్ 9:30 ఆ టైంకి వచ్చారు. ఏమిచ్చారు ఏంటనేది చెప్తాలే, వీడియో చూడండి. ఇంకా చక్కగా ఇంట్లో ఉన్న బెలూన్స్తోనే ఇంకా అలా చిన్నగా డెకరేట్ చేశారనమాట. అడ్జస్ట్ ఇంట్లో మళ్ళీ ఎందుకు వాటిని కొంటాం, భూమి మళ్ళీ పద్దాక నోట్లో పెట్టుకుంటుంది, మళ్ళీ ఎందుకు వామిటింగ్స్ అలాంటివి అవుతాయి అని ఇంకా చక్కగా ఇంట్లో ఉన్న బెలూన్స్తోనే ఇంకా అలా పాపం డెకోర్ చేస్తాడనమాట. నేను హెల్ప్ చేస్తానన్నా వద్దు నువ్వు వెళ్ళిపో బయటకు అన్నాడు. ఇంక నేను బయటకు వచ్చేసి చక్కగా కూర్చున్నాను అనమాట. ఇంకా బాబు కూతురే చక్కగా ఏమంటారు డెకోర్లు అవన్నీ చేసుకున్నారనమాట. నాకేమో ఏమంటారు బయట కూర్చుని ఉండాలంటే ఒప్పదబ్బా, ప్రాణం ఒప్పదు. గిఫ్ట్లు తెచ్చాడు. ఎప్పుడు 10:30 అయ్యిద్దా, 12కి కట్ చేద్దామని నేను ఒప్పుకునేదాన్ని కాదేమో. దుబాయ్ టైంకి
10:30 అంటే ఓకే ఓకే ఆ గిఫ్ట్లు చూసేయాలి కదా మనకు ఆరాటం కదా. లేదా సర్లే పర్వాలేదు 9:30 అయినా నాకు పర్వాలేదు అని చెప్తాను. ఇంకా చక్క ఫుడ్ తినేసి ఇంకా మొదలుపెట్టాడనమాట. ఇంక ఇద్దరం తినేసాము. రాగానే ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ చేశారనమాట. చిన్ని డెకోర్ నాకు బాగా క్యూట్గా అనిపించింది. ఎందుకంటే మనస్ఫూర్తిగా హ్యాపీగా చేస్తే ఏదైనా క్యూట్గా అనిపించింది కదా. ఇక్కడ బాబు కూతురు డెకార్ చేస్తున్నారనమాట. కేక్ అరేంజ్ చేస్తున్నారనమాట. ఎంత బాగుందో. ఒకటేమో కేక్ మామూలుగా హోమ్ మేడ్ కేక్, ఇంకొకటేమో రాము సర్ప్రైజ్గా తీసుకొచ్చాడనమాట నాకు. ఇది అదే వెళ్ళాడు కదా, బయటకు వెళ్ళాడని చెప్పా కదా, ఇంక అప్పుడే తీసుకొచ్చేసాడు కేక్. టుడే మమ్మీ బర్త్డే, మనం సర్ప్రైజ్ చెప్దామే. సర్ప్రైజ్గా కేకు గిఫ్ట్ ఇద్దామే. ఓకే సరేనా? ఏమని చెబుతావు అమ్మకి? హ్యాపీ బర్త్డే అని చెప్తావా? చెబుదామా? అమ్మ బయట ఉంది ఇప్పుడే. అమ్మ బయట ఉంది ఇప్పుడు. మనం వెళ్ళి సర్ప్రైజ్గా పిలిచి పాటిద్దాం. నడు డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి. కమ్ రమ్మనే. వావ్ సర్ప్రైజ్. వావ్ అను సే అమ్మ హియర్. టూ హ్యాండ్స్. Thank you. I love you. ఎవరు చేశారే నాకన్నా ముందు? ఇది ఓకే. ఇదేమో నేను చేసుకున్నాను. రాము మర్చిపోయాడేమోనని నేను చేసుకుంటే మా మహన్ బాబు మళ్ళీ ఒక చిన్ని బుల్లి కేక్ తెచ్చాడనమాట. ఇది హెల్తీ కేక్, ఇది హనీ హెల్తీ. స్టార్ట్. ఇంకా చక్కగా చిన్నగా డెకోర్ చేసి చక్కగా కేక్ అన్నీ అరేంజ్ చేసి, మాది చిన్న రూమ్ అనమాట. ఇంకా చిన్న రూమ్లోనే పాపం సోఫాలు అన్నీ పక్కకు జరిపేసి చక్కగా బాగా చేశాడనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలా రోగానే పెట్టేద్దామంటే పక్కన మా ఊళ్ళు పాటలు పెట్టారబ్బా. హ్యాపీ బర్త్డే పాటలు పాడడానికి, పాట మొత్తం రాదని వీళ్ళకి పాడడానికి ఇంకా పాటలు పెట్టారనమాట. ఇంకా అందుకని ఇంకా మళ్ళీ ఎక్కడ మనకి కాపీ రైట్ అవన్నీ ఎక్కడ పడతాయోలే, ఎందుకులే బాబు ఈ బాధ అన్నట్టు ఇంకా మనం వాయిస్ ఓవరే మన గాన కోకిలే పాడదామన్నా కూడా వద్దులే, పారిపోతారు. పుట్టినరోజు నాడు ఎంత కేకాలే సీన్ అబ్బా. ఇంకా చక్కగా బాగా హ్యాపీ అనిపించింది అబ్బా. నాకైతే బర్త్డే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు అంటే మ్యాక్సిమం కేక్ కటింగ్ ఇలా చిన్నగా డెకారు, చిన్ని గిఫ్ట్స్ అలాంటివి ఉంటాయిలే. ఎప్పుడు తెలిసేటట్టు నాకు డబ్బులు ఇచ్చేస్తాడనమాట రాము. నేను కొనుక్కుంటా నాకు నచ్చినవి. బట్ ఈసారే చక్కగా ఏమంటారు సర్ప్రైజ్ అని 3 గిఫ్ట్లు తీసుకొచ్చాడనమాట. ఏం గిఫ్ట్లు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అదే అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది అదే అనమాట. ఇంకా నెక్స్ట్ మీరు ఇలా చూస్తూ ఉంటే నెక్స్ట్ అదే కనిపిస్తుంది. వీడియో కాదు, ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెడతావు తల్లే అనుకోకండి, సరేనా? ఫస్ట్ ఏంటిది? గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. ఫస్ట్ గిఫ్ట్. తర్వాత ఓపెన్ మూడిస్తున్నాక ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తా, తర్వాత 3 ఎందుకు ఇచ్చావో చెప్పు. నేను ఈ బ్యాగ్ అడుగుతున్నాను కదా, హ్యాండ్ బ్యాగ్ అనుకున్నా నేను. బాగుంది. ఎప్పుడు నేను అడుగుతున్నా నేను ఈ బ్యాగ్. నేను హ్యాండ్ బ్యాగ్ అయితే డిసప్పాయింట్ అయ్యేదాన్ని, బట్ ఈ బ్యాగ్ హ్యాపీ. నాకు నచ్చింది బ్యాగ్. ఐ లవ్ దిస్. కనబడతామా? ఓకేనా? బాగుంది. కలర్ కూడా బాగుంది. రెడ్ కూడా బాగుంటుంది నాకు తెలిసి. ఇట్లా నువ్వు కనపడవు. ఇది ఓపెన్ చేయి.
మరి ఇది నాకు తెలుసు డ్రెస్సేనా ప్యాక్ చేసి ఇచ్చా నాకు తెలియదు. అమ్మో డబ్బులు కట్టిన నేను గెస్ట్ చేసా. బాగుంది బాగుంది. బాగుంది. థ్యాంక్ యూ. ఎంత నచ్చింది. ఈ టాప్ బాగుంది. థ్యాంక్ యూ. ఇదే డౌట్. ఆ రెండు గెస్ట్ చేశాను. ఇది ఒకటే డౌట్. ఏంటిదా నా డౌట్. ఆ రెండు గెస్ట్ చేశా. ఉండు ఇట్లా. ఏంటిది? చూపెట్టాలి ఏదైనా. నేనేమో వీడియోలో రింగ్ తీసుకెళ్ళాడు, రింగ్ తెస్తాడని చెప్తాను. మనం చింపడం ముందు ఇది డ్రెస్సే. కనపడ. ఎందుకు ఇచ్చా? కొత్త ఇయర్ బిగినింగ్ కదా. ఎప్పుడు ఇయర్ బిగినింగే కదా. ఎందుకు ఇచ్చా? 26 కదా ఇయర్ బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత పెట్టిపోయా కొట్టావు బుజ్జి? ఇంకా కేక్ కట్ చేయగానే వితిన్ సెకండ్స్ ఇంకా ఏం ఆలోచించకుండా కేక్ అన్నీ ఫ్రిడ్జ్లో పడేసి ఆ బ్యాగులు అన్నీ అక్కడ పక్కన పడేసి ఇంకా మేమైతే పడుకున్నాం. అబ్బో ఒక పిక్ కూడా దిగులా. చెప్పాను కదా లాస్ట్ నైట్ నిద్ర లేదు, ఇలా 31st నైట్ సెలబ్రేషన్స్కి వెళ్ళామని. చాలామంది 10:30, 11కి ఐ మీన్ 12, 1 o'clock వరకు కూడా ఉంటారు కదా. మేము ఆ బ్యాచ్ కాదబ్బా. మేము నిద్రకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇంకా 10:30 కేక్ వచ్చేసి 11 కల్లా ఇంకా మేము పడుకున్నాం అనమాట. ఇంకా ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ 10 o'clock అలా లేచాం. అయ్యో భూంగడ్ స్కూల్ ఉందనే లేచాం ఫాస్ట్గా. స్కూల్ టైం అయిపోద్ది. అసలే ఉండేది 4 రోజులకి, ఆ వారానికి 4 రోజులే. ఇంకెందుకు డొమ్మాలు కొట్టడం అని ఇంక దాన్ని అయితే పంపించేసేసాము. మళ్ళీ మధ్యాహ్నం పడుకొని ఈవినింగ్ లేసాం అనమాట. ఇంక లేచి ఫోన్ కాల్స్ మాట్లాడి, ఇండియా ఫోన్ కాల్స్ అంటే ఎవరికి చెయ్యంలే అండి. రోజు కంపల్సరీ అయితే ఇంకా మా అత్తయ్యకి చేస్తాము, ఇంకా మా అమ్మకి చేస్తాము కంపల్సరీ. ఇంకా ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా కూడా ఇంకా మా అత్తగారికి అయితే మా అన్నబ్బా మార్నింగ్ కంపల్సరీ చేస్తాను, ఈవినింగ్ రాము కంపల్సరీ చేస్తారనమాట కాల్స్. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన కాల్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎవరు అనుకున్నా ఎవరు అనుకోపోయినా ఏమన్నా అనుకోని ఎవరికైనా ఆ పర్సన్ 2 పర్సన్ గొడవ అయినా కానీ ఓకే మనం అంటే ఇష్టము, మనం ఫోన్ చేయాలి, మన రెస్పాన్సిబిలిటీ. ఇష్టం ఉంది లేకపోతే పక్కన పెడితే మన రెస్పాన్సిబిలిటీ అని కాల్ అయితే చేయాలి. ఇంకా రాము కూడా మీ అమ్మకి చేసావా ఐ మీన్ రాణి అత్తకి చేసావా, మరి అమ్మకి చేసావా అని ఇలా అడుగుతాడనమాట. ఇంకా కంపల్సరీ కాల్స్ అయితే ఇంకా నేనైతే వదలనండి. వాళ్ళిద్దరిని ఫోన్ చేసి ఇంకా మాట్లాడతాను ఒక 2-3 hours అయినా కంపల్సరీ. ఎందుకు చెప్తున్న కాల్స్ గురించి అంటే, ఒక మనిషి ఫోన్ కోసం వెయిట్ చేసేది తన స్పెషల్ డే, ఒక ఫోన్ కోసం వెయిట్ చేసిద్దని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే లైట్లీ అని వదిలేస్తున్నారు. నాకు అదే జరిగింది. నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఒక పర్సన్ నాకు ఫోన్ చేస్తారు, నాకు విష్ చేస్తారు, క్లోజ్ టు మై హార్ట్, నా ఫోన్ చేస్తారు విష్ చేస్తారని నేను చాలా వెయిట్ చేశాను అనమాట. నేను రాము దగ్గర ఎమోషనల్ కూడా అయ్యా. బట్ రాము నన్ను కొంచెం ప్యాంపర్ చేస్తాడనమాట చిన్నపిల్లలాగా. ఇంకా లేదు అలా కాదు, ఇలా ఉన్నాం కదా, నేనున్నా కదా, ఓకే జస్ట్ లీవ్ ఇంకా అలా అని చెప్పాడు. ఎంత లీవ్ అని చెప్పినా కూడా కొంచెం అది వదలలేమన్నమాట. కొంచెం అది చాలా ఎమోషనల్ అయిపోయి నాకు కొంచెం బర్త్డేలో కొంచెం అది బాధ అనిపించింది, నా బర్త్డే డేలో. బట్ ఓకే
లెట్స్ సీ తెలుసుకున్నప్పుడే తెలుసుకుంటారు. ఇంకా మేమైతే ఇంకా అవి పక్కన పెట్టేసి ఇలా వచ్చేసాం కదా మెగా మాల్కి. ఇంకా వచ్చి ఎంజాయ్ చేసాము. ఏం కొనలేదబ్బా, ఆ గేమ్స్ కూడా ఏం ఆడలే. ఆ గేమ్స్ ఆడాలంటే డబ్బులు ఇవ్వాలన్నమాట. ఎందుకు అంత బొక్క, ఎందుకు అవసరమా ఏంటి, మేము ఖర్చు పెట్టే బ్యాచ్ కాదబ్బా. ఇంకా చక్కగా ఊరికి అలా అలా ఆడుతున్నారు అనమాట, ఏమీ లేదు అక్కడ. ఇంకా ఒక ఐస్ క్రీమ్ కొనేసుకుని చక్కగా మళ్ళీ ఇంటికి బయలుదేరామన్నమాట. సర్లే కానీ అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి. ఏంటి అనుకుంటున్నారా, ఇంకో నేను ఇదే అనుకున్నా, గోల్డ్ రింగ్ అనుకున్నా కదా, గోల్డ్ రింగ్ కాస్త బట్టలకి వచ్చింది అనమాట. బేసిక్గా రాము గోల్డ్ రింగ్ కొందామని వెళ్ళాడంట. ఎస్టిమేషన్ బిల్లు అన్నీ వేయించినాక ఇంత బార్ వచ్చిందంట బిల్లు. అయ్య బాబాయ్ గోల్డ్ రేట్ కూడా చాలా ఉంది, వద్దులే, దానికి కూడా రింగ్స్ చాలా ఉన్నాయి కదా, ఇంకెందుకులే అని ఇంకా వచ్చేసాడనమాట, ఇంటికి వచ్చేసాడనమాట. అదే అనమాట, నేను అనుకుని గోల్డ్ రింగ్ ఇస్తాడేమో అనుకున్నా, బట్ అది కాలేదు. బట్ ఓకేలేండి, నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. నాకు డ్రెస్సులు ఇచ్చాడు. బేసిక్గా నేను డ్రెస్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను, అది రాము కూడా తెలుసు. బట్ నాకు ప్రేమతో ఇచ్చాడు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. చక్కగా నాకు కొంచెం ఎక్సెల్ తెచ్చాడు ఆ షర్టు. బట్ అయినా నా ఎక్సెలే అయినా కూడా కొంచెం లంగోడి లాగా ఉంది. బట్ రాము అన్నాడు భలే ఉంది, క్యూట్గా అన్నాడు. నేను జీన్స్ వేస్తే ఇష్టం అబ్బా రాముకి. వెస్ట్రన్ డ్రెస్సెస్ ఏది వేసినా కూడా రాముకు చాలా ఇష్టము. పంజాబీ డ్రెస్సులు ఇలాంటివి వేస్తే ఈ ఇంట్లో లావుగా ఉన్నావు అంటారు అనమాట. ఇలా వెస్ట్రన్ వేస్తేనే ఇష్టపడతాడు అనమాట. నీకు బాగా సెట్ అయింది, క్యూట్గా ఉన్నావని ఇలా చిన్నప్పుడు ప్యాంపర్ చేస్తాడనమాట మా ఆయన. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి గిఫ్ట్లు ఇచ్చినందుకు. ఏదన్నా ఎమోషనల్ అయినా ఇంకా నన్ను ఇలా బయటికి తీసుకొచ్చేస్తాడు. అప్పుడప్పుడు అరుస్తాలే అని మీ ఇద్దరికి గొడవలు అవ్వవు అనుకోకండి, మా ఇద్దరికి గొడవలు కూడా అవుతాయి. అప్పుడప్పుడు అరుస్తాను కూడా నేను గట్టిగా, అయినా కూడా అడ్జస్ట్ అయిపోతాం. విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ మాట్లాడేసుకుంటాంలే అండి. ఇక మీరందరు నా బర్త్డే అని మంచి అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి బ్లెస్సింగ్స్ మళ్ళీ ఎప్పుడు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం అనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా, ఇంకెందుకు లేట్ అండి, గట్టి గంట సింబల్ని కొట్టుబడండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్లో Darsani. Stay healthy and stay positive and keep smiling. Bye-bye. See you in the next video. Thank you for supporting అండి. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ చెప్తున్నా, నాకు విషెస్ పంపిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.